హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ భారతీయుడు 2. ఇప్పటిదాకా ఎవ్వరు చేయని ఒక డిఫరెంట్ ఫీట్ శంకర్ చేశారు భారతీయుడు 2 మూవీతో. అదేంటో తెలుసా? ఎవరైనా వాళ్ళ దగ్గర ఒక స్టోరీ ఉంటే దాంతో మూవీ ప్లాన్ చేస్తే ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, ఇది మా కథ, వీళ్ళు మా యాక్టర్స్, వీళ్ళు టెక్నీషియన్స్, ఇది టైటిల్ అని. లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు అప్డేట్. ఇంకా బెటర్గా చెప్పాలి అనుకుంటే టైటిల్ అనౌన్స్మెంట్ అనో లేక ఇంట్రొడ్యూసింగ్ సో అండ్ సో మూవీ అనో ఒక చిన్న గ్లిమ్స్ ఆర్ క్లిప్స్ రిలీజ్ చేస్తారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ టైటిల్ అనౌన్స్మెంట్కి ఒక మూవీ తీశారు శంకర్. ఎస్, భారతీయుడు 3 మూవీకి టైటిల్ అనౌన్స్మెంట్ ఆర్ ఇంట్రడక్షన్ గ్లిమ్సే భారతీయుడు 2. కాకపోతే 3 నిమిషాల గ్లిమ్స్ అయితే 300 టికెట్లు కొనుక్కొని చూడరుగా. అందుకే ఆ లాస్ట్ 3 నిమిషాల కోసం 3 గంటల మూవీ తీసి ఆడియన్స్ని అవలా చేశారు. పెద్ద ఆర్టే ఇది. ఆ ఆర్టిస్ట్ అండ్ గ్లిమ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్తే, లాంగ్ టైం తర్వాత శంకర్ డైరెక్ట్ చేసిన మూవీ భారతీయుడు 2. కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ అండ్ ప్రియభవాని కీ రోల్స్లో నటించారు. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, ఈ మూవీస్ అన్ని ఆల్మోస్ట్ సేమ్ కాన్సెప్ట్ మీదనే వచ్చాయి. ఇప్పుడు భారతీయుడు 2 కూడా సేమ్ కరప్షన్ అండ్ అవినీతి మీద జరిగే తిరుగుబాటు. దీనికి ఆల్రెడీ అందరికీ పరిచయం ఉన్న సేనాపతి అలియాస్ భారతీయుడు క్యారెక్టర్ యూజ్ చేసుకున్నారు. ఓపెన్ చేస్తే ఫస్ట్ 15 to 20 మినిట్స్ కరెంట్ టైమ్ అండ్ సిచ్యువేషన్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటి సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్, యూత్ అండ్ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని భారతీయుడు క్యారెక్టర్ని రీఇంట్రొడ్యూస్ చేయడానికి ప్లాట్ఫామ్ సెట్ చేసుకున్నారు. ఇక్కడి వరకు ఓకే, బాగానే ఉంది. ఇక భారతీయుడు ఆర్ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఎంట్రీ నుండి మూవీ కన్నాలు దిగిన గాలిపటంలా ఒక దిక్కు దిశ లేకుండా ఎటు పడతాడు పోతూనే ఉంటుంది. ఇందో ర్యాండమ్గా డిఫరెంట్ లొకేషన్స్ అండ్ పర్సనాలిటీస్ వస్తుంటాయి పోతుంటాయి. వాళ్ళకి ఎట్లాంటి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండవు. అండ్ ఇక్కడ ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే, భారతీయుడు ఆర్ తాత కనబడ్డ ప్రతిసారి ఆ మర్మకళ ఆర్ వర్మకళ అనేదో చెప్పి ఎవ్వడికి అర్థం కాని ఏవో పద్యాలు పదాలు యూజ్ చేస్తూ వింత వింత చేష్టలతో వెరైటీ చావులు చూయిస్తూ ఉంటారు. ఒక పాయింట్లో చిరాకు లేస్తుంది, ఏం జరుగుతుంది అసలు, ఏంది సోదంతా అని. అస్సలు కన్విన్సింగ్గా అనిపించలేదు. అపరిచితుడిలో గరుడ పురాణం బేసిస్ డిఫరెంట్ పనిష్మెంట్స్, ఐ మూవీలో సెకండ్ హాఫ్ కూడా అంత వింత వింతగా ఏవో ఏవో అవుతుంటాయి జనాలకి. అప్పుడే యాక్సెప్ట్ చేయడానికి కష్టంగా ఉండే. మళ్ళీ ఇప్పుడు కూడా అవే సేమ్ కాన్సెప్ట్స్ అంటే ఎట్లా చూస్తారు? చిరాగ్గా అనిపించింది నాకైతే. మీ మూవీకి హీరో తాతనే కావచ్చు, కానీ ఇచ్చే ఎలివేషన్స్కి కొంచెమైనా ప్రాక్టికల్ ఆర్ లాజికల్ సెన్స్ ఉండాలి. కానీ తాత ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది చేస్తూనే ఉంటాడు, ఏజ్తో సంబంధం లేకుండా. ఇప్పుడున్న జమానాలో ఎంత మూవీ అయినా కానీ కొంచెం సెన్సిబుల్గా ఉంటేనే ఆడియన్స్ చూస్తారు. మూవీలో తాత ఏజ్కి చేసే కథలకి అసలు సంబంధమే ఉండదు. ఇక సెకండ్ హాఫ్ కంపారిటివ్లీ కొంచెం బెటర్ ఉంది. సిద్ధార్థ్ ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ పార్ట్ బాగుంది, అది తప్ప రెస్ట్ అంతా మళ్ళా సేమ్ సోది. దానికి తోడు తాత ఇల్లాజికల్ స్టంట్స్ ఉంటాయి టైం టు టైం. ఎప్పుడు చూడని మ్యాజిక్ ట్రిక్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఎగ్జాంపుల్కి 2 చెప్తా. తాత ఏదో మంత్రం వేస్తాడు, సడన్గా ఫ్యామిలీ ప్యాక్ పోయి 6 ప్యాక్ వస్తుంది. ఇదేం మ్యాజిక్కో అర్థం కాలేదు నాకు. ఇక యూనిసైకిల్ స్కూటర్ మీద తాత చేసే అరాచకాలు చూడలేం, చూసే జనాలకు పనిష్మెంట్లా అనిపించింది. మూవీలో కన్వే చేయాలి అనుకున్న పాయింట్స్ బాగున్నాయి కానీ ప్రజెంట్ చేసిన విధానం బాగాలేదు. ఇక అనిరుద్ మ్యూజిక్, సాంగ్స్ ఒక్కటి కూడా ఇంపాక్ట్ఫుల్గా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తలనొప్పి లేచింది నాకు. మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే సినిమాటోగ్రఫీ. శంకర్స్ బడ్జెట్ అంతా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది విజువల్లీ. ఆ రిచ్ అండ్ రియల్ ఫీల్ ఉంటుంది. యాక్టింగ్ విషయానికి వస్తే కమల్ గారు మూవీ మొత్తం ఎస్థెటిక్స్ ఆర్ డిఫరెంట్ మేకప్స్లోనే ఉంటారు. సో ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా ఎవిడెంట్గా లేవు. సిద్ధార్థ్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ పార్ట్ బాగా చేశాడు. అది కాకుండా చేయడానికి పెద్ద స్కోప్ కూడా ఏం లేదు. రకుల్ ప్రీత్, ప్రియభవాని అండ్ మిగిలిన వాళ్ళకు కూడా పెద్ద స్కోప్ లేదు ఇంపాక్ట్ఫుల్గా పర్ఫామ్ చేయడానికి. సముద్రగని యాజ్ యూజువల్గా చాలా బాగా చేశారు. క్లైమాక్స్ కూడా పెద్ద కన్విన్సింగ్గా ఏం లేదు. మూవీ ఎండ్లో భారతీయుడు 3 గ్లిమ్స్ చూపించారు, అదొక్కటి బాగుంది అనిపించింది. ఓవరాల్గా వెరీ డిసప్పాయింటింగ్ అండ్ బోరింగ్గా అనిపించింది మూవీ. దీనికి టికెట్ ప్రైస్ హైక్స్ చేసి అమ్మడం మరీ దారుణం అని కూడా అనిపించింది. రివ్యూ చేయాలి కాబట్టి మూవీకి వెళ్ళాను తప్ప ట్రైలర్తోనే నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అండ్ అందులో 350 రూపీస్ ఫర్ ఎ టికెట్ ఈస్ ఎ బిగ్ నో ఫర్ దిస్ మూవీ. దాట్స్ ఆల్ అబౌట్ భారతీయుడు 2. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.